నా పేరు నంజమ్మ. మాది ఎంకొత్తపల్లి విలేజ్. మా అమ్మ నాన్న కూలి పని చేస్తూ నన్ను చదివించేవాళ్ళు. అయితే అది కూడా కష్టం అవడం వల్ల నన్ను చదువు మాన్పించాలి అని అనుకున్నారు. అప్పుడు నాకు మా టీచర్ సహాయంతో నేను ఆర్డిటీ సీట్ సాధించి అప్ టు బీటెక్ వరకు ఫ్రీగా చదువుకోగలిగాను. అయితే బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది. అప్పుడు చదువు మాన్పించాలి అని ఆలోచించినప్పుడు మా ఊరి సెక్టల్ నాయుడు సార్ ద్వారా నాకు వదాన్య గురించి తెలిసింది. స్టార్టింగ్లో అన్ని ఎన్జిఓస్ లాగా అనుకున్నా, బట్ వదాన్యలో నేను కొన్ని రోజులు జర్నీ చేశాక వదాన్య గురించి నాకు తెలిసింది. బీటెక్లో అప్పటి నుంచి నా బీటెక్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన ల్యాప్టాప్, హాస్టల్ ఫీ, బుక్స్, కోచింగ్ అన్నీ నాకు వదాన్యనే సపోర్ట్ చేసింది. అలా నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నాను. అయితే నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఇష్టం లేదు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా. అప్పుడు నాకు కొంచెం కూడా ఐడియా లేదు జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. నేను ఈ జాబ్ సాధించడానికి కావాల్సిన అన్ని సోర్సెస్ కావచ్చు, గైడెన్స్ అన్నీ వదాన్యనే నాకు ఇచ్చింది. వదాన్య అనేది నాకు ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్. నా సక్సెస్కి కారణమైన అన్ని విషయాల్ని వదాన్యనే నేర్పించింది. మా ఊర్లోనే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న మొదటి అమ్మాయిగా నిలిచాను. సో నా జర్నీ అయితే ఇక్కడితో ఆగదు. నా తర్వాత వదాన్యలో చాలామంది వస్తారు. వాళ్ళందరికీ కూడా నేను ఏవైతే నేర్చుకొని సక్సెస్ సాధించానో అవన్నీ వాళ్ళకి నేర్పించి వారి సక్సెస్కి కూడా సహాయపడతానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వదాన్య. నా పేరు పాతన్న, ఇది నా భార్య రామంజమ్మ, ఇద్దరు కూతుర్లు. ఈ ఊర్లో కొంతమంది ఏంటి చదివిస్తావు నువ్వు ఆడపిల్లల్ని అన్నారు. కానీ అట్లా సార్లు కొన్ని సార్లు మేము వేయకున్న సార్లతో డబ్బులు వేపించుకొని చదివింది నా బిడ్డ. కానీ దేవుళ్ళే మాకి గడ్డకేసినారు. ఇప్పుడు సంతోషంగానే ఇప్పుడు ఉన్నాం, జాబ్ వచ్చిందని సంతోషంగా ఉంది మాకి. అందుకోసము మేము వాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు వచ్చి నాగలక్ష్మి, నేను నంజమ్మ వాళ్ళ సిస్టర్ని. మైక్కి జాబ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఊర్లో అంటే మైక్కి జాబ్ రాకముందు మేము ఇద్దరే కదా ఆడపిల్ల వాళ్ళు. ఒకవేళ మగపిల్లలు ఉండింటే మా అమ్మ వాళ్ళు చదివించేవాళ్ళు కాదేమో. ఇప్పుడు మా అక్కకి వదాన్య బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు మా అక్కకి జాబ్ వచ్చింది. కానీ నేను వేరే వాళ్ళ దగ్గర మా అక్కకి ఇలా జాబ్ వచ్చిందని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ధన్యవాదాలు వాళ్ళకి.